అంతేనా? వీడియోస్ తీయద్దా మరి? ఎట్లా చూపెట్టుడు? పంపించాలి కదా. ఫ్రెండ్స్, చాలాసేపు అయింది ఆటోలో కూర్చున్నాను. ఆటోలో కూర్చుంటే ఒక్క గిరాక్ కూడా రావట్లేదు. కూర్చొని యాస్టకత్తి ఏం చేయాలి అని చెప్పి రెండో వీడియోనైతే నేనైతే చేస్తున్నాను. ఈ రెండో వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియో అన్నమాట. ఇది వెమ్లాడకు వచ్చే వాళ్ళది. వెమ్లాడకి ఎవరు వచ్చినా కానీ ఈ వీడియో మీరు చూడాలి. ఈ వీడియో మీరు చూస్తే మీరు వెమ్లాడకు వచ్చి ఎక్కడికి పోవాలి అనేది మీకైతే అర్థమవుతుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెమ్లవాడకు వచ్చిన వాళ్ళు దర్శించుకోవడానికి ఒక దేవస్థానాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఆ దేవస్థానం గురించి చెప్తారు. సో చాలామంది వెళ్తూ ఉంటారు, చూస్తుంటారు. ఎందుకంటే నేను ఆటో డ్రైవర్ కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ ఇక్కడ చూడడానికి ఏమన్నా దేవాలయాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతుంటారు. సో వాళ్ళ కోసం అని ఈ వీడియో చేస్తున్నా. మీకు నచ్చితే వీడియో ఫుల్గా చూడండి, నచ్చకపోతే కట్ చేసుకోండి. ఇది మనది డే 2, అంటే వీడియో 2, రెండో వీడియో అన్నట్టు. ఇంతకుముందు ఫస్ట్ వీడియో పెట్టినాం, అది చూడండి. సో ఇది సెకండ్ వీడియో, ఇది కూడా చూడండి. మీరు వేములవాడకు వచ్చిన తర్వాత మామూలుగా మనం రాజన్న దేవాలయాన్ని, భీమన్న గుడిని, అలాగే పోచమ్మ గుడిని దర్శించుకుంటాము. సో లోకల్లో కూడా మీకు చూపెడతాను అవి ఎక్కడ ఉన్నాయి అనేది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ దేవాలయాన్ని దర్శించుకోవాలి నెక్స్ట్ అనేటువంటి విషయంలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే మీకు చూపెడతాను. ఎల్లమ్మ తల్లి అంటే ఇక్కడ మనం సిరిసిల్ల వెళ్ళేటువంటి రూట్లో ఎల్లమ్మ తల్లి అనేటువంటి ఒక చిన్న దేవాలయం ఉంది. సో ఆ దేవాలయంలోకి చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పూజలు చేసుకుంటారు. ఆడికి బోనాలు కూడా తీసుకుపోతారు. చాలామంది కళ్ళు కోసి అలాగే కొబ్బరికాయలు కొట్టి ఆ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఎంతోమంది భక్తులు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. సో మీరు హైదరాబాద్ నుంచి రావచ్చు, కరీంనగర్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అన్నా రావచ్చు, ఏ దేవస్థానం నుంచి ఏ ఏరియా నుంచి అన్నా రావచ్చు. కొంతమంది యాత్రికులు కూడా వస్తారు. అక్కడ మీకు ఏంటంటే విశేషం ఏముంటుంది, అక్కడ పోతే ఏంది అని చెప్పి మీరు అనుకుంటుంటారు. అయితే వీడియో మీరు చూస్తూ ఉంటే మీకు కంటిన్యూలో ఆ గుడి చుట్టూ పరిసరాలను, అలాగే గుళ్ళో ఉన్న దేవుణ్ణి కూడా నేను మీకు చూపెట్టాను. అది మీరు చూడొచ్చు. దాని తర్వాత మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ మీకు సిటీలో ఉంటారు, సిటీలో ఉన్న వాళ్ళు చూస్తే సిటీలో ఉంటారు కాబట్టి మీకు సిటీలో కళ్ళు దొరకదు, అంటే తెల్లగళ్ళు దొరకదు. సో తెల్లగళ్ళు దొరకాలి అంటే ఇక్కడికి వస్తే మనకు తెల్లగళ్ళు అయితే దొరుకుద్ది, మంచిగా తాగొచ్చు. తర్వాత వచ్చేసి అక్కడ మనం చికెన్ కోసుకోవచ్చు, చికెన్ వండుకోవచ్చు, మంచిగా దావత్ చేసుకోవచ్చు, మంచిగా అన్ని రకాలుగా అక్కడ అయితే బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చుట్టూ మనకు దాదాపు ఒక 3-4 ఎకరాల పెట్టయితే మొత్తం ఖాళీ స్థలం అయితే ఉంటుంది. మనం ఎక్కడైనా వెళ్ళి కుల్లా ఈ ఒక ఏదైతే ప్లేస్ ఉందో ప్లేస్లో కూర్చొని మంచిగా కళ్ళు, మంచి ఈత కళ్ళు కానీ తాటికాళ్ళు కానీ ముందర పెట్టుకొని మంచిగా కర్రీ చేసుకొని, చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ మనం తెచ్చుకొని చేసుకొని మంచిగా తినేసి మంచిగా ఇంటికి వెళ్ళిపోతే చాలా ఆనందంగా ఫీల్ అవ్వచ్చు. కొంతమంది వచ్చిన వాళ్ళు అక్కడ ఫ్రీగా కూడా కూర్చోవచ్చు, దర్శించుకొని వెళ్ళచ్చు. నేను ఎందుకంటే ఆటో డ్రైవర్ కాబట్టి మీ యొక్క చెప్పాలి అనేటువంటి విషయంగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం ట్రావెల్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, దేవాలయం ఎలా ఉంటుంది అనేది అయితే మీకు చూపెడతాను. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇతరులకు తెలిస్తే, ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియడం వల్ల వాళ్ళు కూడా ఆ ఫీల్ను ఏదైతే అక్కడికి పోతే లోపల ఉంటుంది కదా మన ఫీలింగ్, అబ్బా ఎంత బాగుంది అనేది, సో దాన్ని ఫీల్ అవ్వచ్చు. అందుకోసమనే నేను ఈ టెంపుల్ని అయితే రిఫర్ చేస్తున్నాను. తర్వాత ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. సో ఆ దేవాలయాలకు సంబంధించిన వీడియో కూడా నేను డే 3, డే 4, డే 5 వీడియోలలో మీకైతే అప్డేట్ అనేది చేస్తుంటాను. వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా
హాయ్ మామ, నమస్తే. ఈరోజు ఆటో నడిపితే ఏమైనా లాభం ఉందా అంటే అసలు ఈరోజు ఆటో నడపడం వల్ల ఎలాంటి లాభం కూడా లేదండి. ఎందుకు అని అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, అంటే హీనమైనటువంటి పరిస్థితిలో మనం అయితే ఉన్నామన్నమాట. మనం పొద్దునుంచి చేస్తే కూడా ఎవరు కూడా ఎక్కట్లేదు. అసలు పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా తయారైంది ఇక్కడ. ఇంకా జనాలు అయితే ఆటో అన్న మానవుడు అయితే లేడు. ఈరోజు ఆదివారం నాడు ఎక్కడ పెట్టినా కానీ ఆటో ఖాళీగా పెట్టుకొని కూర్చుని ఉంది. చాలా చోట్ల ఈరోజు అయితే ఆటో పెట్టినా ఎక్కడ ఎవరు ఎక్కేవాళ్ళు లేరు, ఆటో అని అడిగే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే జనాలు లేరు అని చెప్పి మీరు అనుకోవచ్చు. జనాలు ఫుల్గా ఉన్నారండి, జనాలు ఫుల్గా ఉన్నారు కానీ ఎక్కడం లేదు. సో కొంచెం ప్రస్తుతానికి మనం ఇక్కడ భీమన్న గుడి కాడ అయితే ఉన్నాము. చూడవచ్చు, ఇక్కడ భీమన్న గుడి కాడ అయితే మనం కూర్చున్నాము, ఇక్కడ భీమేశ్వరాలయం దగ్గర. కానీ ఎవరు కూడా మందలిచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. చాలా అంటే ఈరోజు చాలా బాధ, అంటే బాధగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే కొంచెం కమ్సకం మనం డీజిల్ మందం కొట్టుకున్న మంచిగుండు. అయితే మధ్యాహ్నం సమయం వచ్చేసి ఎంత అవుతుందంటే 11:46 అవుతుంది. 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు అయితే కొట్టిన. ఎన్నిటికి వచ్చాము అని అడగచ్చు మీరు. దాదాపు నేను వచ్చిన సమయం 8:40 వచ్చిన. 70 రూపాయలకు పెట్టిన. మంది ఉన్నారు కానీ అసలు మంది ఎక్కడం లేదు, ఎక్కడనే ముచ్చటనే లేదు. వేరే వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళ అదృష్టం ఏందో, వాళ్ళకి ఎట్లా ఎక్కుతున్నారు, ఎక్కడికి వెళ్ళి ఎక్కుతున్నారో నాకు తెలియదు. కానీ నాకైతే ఆటో ఎక్కే వాళ్ళు అనేటోళ్ళు లేరు. చూడండి, 2 నిమిషాలు కాదు అసలు. ఇలా పొద్దున్న నుంచి బండి ఎక్కడ పెట్టుకుంటే అక్కడనే కూర్చుంటున్నా కానీ ఒకళ్ళన్నా వచ్చి బండి కావాలని అడిగిన పాపన అవ్వలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే రోడ్డు మీద ఎల్లమ్మ దగ్గరికి అయితే ప్రయాణం అవుతున్నాము. సో ఇక్కడికి వెళ్ళి దాదాపు గుడికాడ నుంచి 2 కిలోమీటర్ల ప్రయాణం అయితే ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి అయితే 1 కిలోమీటర్ ప్రయాణం అయితే ఉంటుంది. సో టెంపుల్ దగ్గరికి అయితే మనం ప్రయాణం అవుతున్నాము. ఇక దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడికి నుంచి గుడి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఎటు చూసినా మీకు చెప్పినట్టుగా ఉంది కదా, మొత్తం కుల్లా ప్రదేశం అయితే ఉన్నది. ఎటు చూసినా కూడా మందే ఉన్నారు. మంచి ప్రదేశం అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొత్తగా టెంపుల్ కూడా నిర్మాణిస్తున్నారు. సో చుట్టూ కూడా కుల్లా ఉన్నది. ఇక్కడే నేను మీకు చెప్పింది కూడా. సో మనమైతే ఇక బండి దిగి మెల్లమెల్లగా గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాము. సో చూసుకుంటా అలా గుళ్ళోకి వెళ్ళిపోతే అక్కడ చూడొచ్చు, మీకు కుండ కనిపిస్తుంది కదా. ఈ కుండలోంచి కళ్ళు తీసిపోతారు, ఆడ కొబ్బరికాయలు కొడతారు. అక్కడికి వెళ్ళి ఇక మెల్లమెల్ల గుళ్ళకి అయితే పోవాలి. గుడి కొత్త నిర్మాణంలో ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి పెద్ద దర్వాజన అయితే ఉంది. ఆ దర్వాజా నుంచి లోపలికి అయితే అష్టపాదం మోపాలన్నమాట, అంటే కుడి పాదం పెట్టాలన్నమాట. సో లోపలికి అయిన తర్వాత దేవుని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. 7 మునులు ఉన్నారు. సో పెద్ద విగ్రహం ఉన్నది. పెద్ద విగ్రహానికి అక్కడ హుండీ కూడా ఉన్నది. సో చూడండి విగ్రహం ఎంత అందంగా దాన్ని చిత్రీకరించారు విగ్రహాన్ని. తర్వాత మనం అయితే బయటకు వచ్చాము. బయట కూడా చూడండి మొత్తం కూడా తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లను అయితే మనం చూడొచ్చు. ఆ తాటి చెట్ల కింద చల్లగా కూర్చొని మంచిగా ఈతకాలు తాటికల్లు కలిసింది తాగొచ్చు, కళ్ళు తిరిగి పండుకోవచ్చు, కళ్ళు తాగొచ్చు. అక్కడ సూపర్ ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా తిలకించాల్సిన ప్రదేశం ఇది. ఎందుకంటే చాలామంది అడుగుతారు ఇక్కడ ఏమైనా చూసేటివి ఉన్నాయా అని చెప్పి. అందుకోసమనే ఈ వీడియోని అయితే నేను చేశాను. విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు, చాలామంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది ఫ్రెండ్స్. మీరైతే చూశారు కదా వీడియో. ఎల్లమ్మ తల్లి గుడి ఎలా ఉంది, ఎల్లమ్మ తల్లి లోపల ఎలా ఉంది, బయట పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనేది చూశారు కదా. చాలామంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. సో అక్కడైతే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది, కూల్గా ఉంటుంది. మీరు చుట్టూ మంచి చెట్లు, వాతావరణం మంచిగా ఉంటాయి. సో వెళ్ళండి, దర్శనం చేసుకోండి, రండి. వేములవాడకు వచ్చిన వాళ్ళు కలవాలి అంటే నేను కూడా వేములవాడ లోకల్ ఆటో నడుపుతుంటాను. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు అక్కడికి వస్తే బస్ స్టాండ్లో కానీ గుడి ముందర కానీ ఎక్కడైనా నేను కనిపిస్తా. సో మీరు మనతో ట్రావెల్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆటోలు ఇక్కడ ఎట్లాగో అవసరం ఉంటాయి కాబట్టి. సో మన ఆటోలో ట్రావెల్ చేయొచ్చు. పేమెంట్ యాజ్ లైక్ అందరు పీపుల్ లెక్కనే పేమెంట్ తీసుకున్నాడు. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబర్స్కు కొంచెం బాగా మంది ఉంటే కొంచెం డిస్కౌంట్ చేద్దాంలేండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో చూసి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఓం నమః శివాయ.